నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సృజన ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన వాట్సాప్ లో వైద్యం 5 నెలల కవల శిశువులు మృతి ఎన్నికల ప్రచారంలో ప్రమాదం త్రుటిలో తప్పించుకున్న తమిళనాడు ఎంపీ బాంబే ఇళ్లపై జేసీబీలు పంపిన కార్పొరేటర్లు టౌన్ ప్లానింగ్ సిబ్బందిని అడ్డుకున్న బాధితులు కార్తిక్ రత్నం హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ అనన్య క్రియేషన్స్ బ్యానర్ లో తెరచాప మూవీ క్రీడాకారులకు ప్రోత్సాహమే ధ్యేయంగా క్రీడల అభివృద్ధి సంపూర్ణ సహకారం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్ర శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఈ నెల 11 నాడు వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా జరగనున్న మహోత్సవానికి సంబంధించి ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆలయ కార్యనిర్వహణ అధికారి కానూరి సురేష్ బాబు స్వయంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అందజేశారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని భక్తులు రాకను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈవో సురేష్ బాబు మంత్రి ఆనంకి తెలిపారు. స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా తెప్పోత్సవ అలంకరణ, ప్రత్యేక విద్యుత్ అలంకరణ, ప్రత్యేక పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి అని ఈవో తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆ ప్రాంతం చరిత్రను కొనియాడారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల పోరాటాలకు ప్రతీక అని, భూమి భుక్తి కోసం వారు చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన 3,900 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రహదారులు మెరుగ్గా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, వ్యవసాయం, ఉపాధి, రవాణా మరియు మౌలిక సదుపాయాలు దేశాభివృద్ధికి 4 ముఖ్యమైన అంశాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తుందని, రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా ప్రజలు భావిస్తారని తెలియజేశారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధిని మోడీ నమ్ముతారని చెప్పారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో హైవేల విస్తీర్ణం 5,100 కిలోమీటర్లు చేరుకుందని, తెలంగాణలో హైవేల నిర్మాణ పనులకు కేంద్రం 1,25,000 కోట్లు కేటాయించిందని బండి సంజయ్ తెలియజేశారు. केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी आदरणीय किशन रेड्डी जी, दूसरे सहयोगी आदरणीय बंडी संजय जी, तेलंगाना के पीडब्ल्यूडी मिनिस्टर कोमती वेंकट रेड्डी जी, डिस्ट्रिक्ट मिनिस्टर सीता काका, यहाँ के एमपी आदरणीय गिडोम नागेश जी, एमपी वंशी जी, एमएलए हरीश बाबू, एमएलए के लक्ष्मी, एमएलए पायला शंकर, एमएलए रामाराव पटेल और उपस्थित सभी भाई और बहनों, अंदरकी नमस्कारम. बागुन्नारा
मुझे बहुत खुशी हुई है कि ये एक एस्पिरेंट डिस्ट्रिक्ट है, सामाजिक आर्थिक शैक्षणिक दृष्टि से पिछड़ा हुआ है, और हम लोग जो काम करते हैं उस विचारों की प्रेरणा है कि समाज के जो शोषित है, पीड़ित है, दलित है, जो सामाजिक आर्थिक शैक्षणिक दृष्टि से पिछड़े हुए हैं, जिनके पास रहने के लिए मकान नहीं है, खाने के लिए रोटी नहीं है, शरीर पर कपड़ा नहीं है, उस दरिद्र नारायण को हम भगवान माने। టాలీవుడ్ నుంచి వచ్చిన అతిపెద్ద సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. 1991 సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమే. అయితే ఈ ఏడాది ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మే 9న మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధం చేశారు. అది కూడా 2D అండ్ 3D ప్లాట్ఫామ్లో. ఈ సోషియో ఫ్యాంటసీ డ్రామాకు విజనరీ దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా శ్రీదేవి నటించి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. అమరీష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ శాలిని, బేబీ శ్యామిలి వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్ర పోషించారు. అనేక ఏళ్ల శ్రమ నిబద్ధతతో పునరుద్ధరించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్తగా థియేటర్స్లోకి తీసుకొస్తున్నారు. గతంలో కంటే మెరుగైన అనుభూతితో 2D, 3D ప్లాట్ఫామ్లలో మే 9 నుంచి మళ్లీ థియేటర్లలో మీరు ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో మెగా ఫ్యాన్స్ అండ్ టాలీవుడ్ ఆడియన్స్ బీ రెడీ. వైజయంతి మూవీస్ని టర్న్ చేసే సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. I'm very, very proud that my father made a film like Jayadeka Veerudu Atiloka Sundari. So we started searching for the negative. ఈ స్టోరేజ్ సరిగ్గా లేకపోవడంతో జగదేక వీరుడు అతిలోక సుందరి నెగటివ్ పాడైపోయింది, మొత్తం డీకంపోజ్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా ప్రింట్ మాకు ఇంకా లేదు మా దగ్గర, ఓన్లీ అక్కడే ఉండింది. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. ఎప్పటికైనా ఇక ఒక కొత్త జనరేషన్ చూడాలి. ఆల్మోస్ట్ 2018 నుంచి ట్రై చేస్తూ ఉన్నాం మేము దీని గురించి. విజయవాడ మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ కూడా ఎన్నో థియేటర్స్, ఓల్డ్ థియేటర్స్ కి ఫోన్ చేసి మీ దగ్గర ఏమైనా ఉందా. ప్రియాంకకి ఒక మెసేజ్ వస్తూ ఉండేది ఎవ్రీడే మార్నింగ్ తనది. ఆ టైంలో ప్రింట్స్ ఇట్లా పెద్ద పెద్ద హిట్ అయిన ప్రింట్స్ థియేటర్ వాళ్ళు మెమరీకై ఉంచుకునే వాళ్ళు. ఫైనల్ గా ఇంకా ఒక 3 years తర్వాత 2021కి మనకు ఒక మంచి ప్రింట్ దొరికింది. అది విజయవాడలో అప్పారావు అని ఒక పర్సన్ దగ్గర దొరికింది. దోస్ ఆల్సో వర్ ఇన్ సచ్ బ్యాడ్ కండిషన్. మొత్తం 10 ప్రింట్ నుంచి ఎవ్రీ రీల్ చెక్ చేసి దాంట్లో ఏ పోర్షన్ బాగుంది, ఏ పోర్షన్ బాగాలేదు సెలెక్ట్ చేసి మొత్తం ఇది ఏంటంటే కొన్ని థియేటర్ నుంచి చాలా రోజులు రన్ అయిపోయి మొత్తం క్రీస్ ఆయిల్ అట్లా మొత్తం డస్ట్ ద్వారా అట్లా మనకి ప్రింట్ మొత్తం డస్ట్ గా వచ్చింది. మొత్తం ఎలా ఉందంటే మొత్తం మెజెంటా కలర్ తోటి పింకిష్ స్టోన్ తోటి ఉంది. చినిగిపోయినవి అవన్నీ కట్ అయిపోయిన రీల్స్ అంతా రిపేర్ చేసి స్కానింగ్ లో రన్ చేపియాలి. The film was digitized in 8K. We then down convert the 8K images to a 4K. తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన కవలలు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల ఓ గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేరు. నొప్పులు మరింత తీవ్రతరం కావడంతో నర్సులు వాట్సాప్లో డాక్టర్కు వీడియో కాల్ చేశారు. డాక్టర్ సూచనల మేరకు నర్సులు గర్భిణికి ఆపరేషన్ చేశారు. వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావం అయింది. ఆ కొద్దిసేపటికే కవలలు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బంధువుల ఆందోళనతో విషయం తెలుసుకున్న పోలీసులు, నర్సులు డాక్టర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. విజయలక్ష్మి ఆసుపత్రిని తనిఖీ చేసి సీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన రంగారెడ్డి డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. అన్న మామూలు క్లారిటీ వస్తలేదే, అయినా మాకు అడ్డం పెడుతున్నావు. అన్న కొంచెం వెంకకెట్టే ఫోను జర్రా.
మేడం కొద్దిగా అటు వెళ్ళు. మేడం 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 హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ బుధవారం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొచ్చి వాన పడింది. నగరంలోని కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వాన కురుస్తుంది. మరోవైపు పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, మెహదీపట్నం, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో కుండపోత వర్షం పడుతోంది. బహదూర్పుర, పలక్నామా, సికింద్రాబాద్, ప్యాట్నీ సెంటర్, బేగంపేట, అల్వాల్లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్పల్లి, మారేడ్పల్లి, ఓయూ క్యాంపస్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వర్షం కురవడంతో వాతావరణం చల్లగా మారింది. నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా వాన పడుతోంది. హైదరాబాద్ పాతబస్తీ బీబీకా చష్మా ప్రాంతంలో ఈ నెల 2న జరిగిన మాజిద్ హత్య కేసును ఛేదించిన ఫలక్నామా పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 కత్తులు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకమే ఈ హత్యకు ప్రధాన కారణం అని ఏసీపీ ఫలక్నామా మా జావీద్ వెల్లడించారు. నిందితులు షేక్ మహమ్మద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ మరియు షేక్ అఖ్తర్ అలీ ఈ హత్య కేసులో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. 3 నిందితులు మృతుడు మజీద్ వారి కుటుంబానికి నిందితులపై చేతబడి చేశారని, అందువల్ల అనుమానంతో మజీద్ను హత్య చేసినట్లు దర్యాప్తులో నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన నిందితులను ఈ రోజు ఫలక్నామా పోలీసులు అంబర్పేట్ ప్రాంతంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఫలక్నామా సీఐ ఆదిరెడ్డి వారి టీంను ఏసీపీ అభినందించారు. ఈరోజు ఫలక్నుమా డివిజన్లోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో 2వ మే రోజు శుక్రవారం రోజు అయినటువంటి ఒక హత్య కేసుని ఫలక్నుమా పోలీసులు ఛేదించడం జరిగింది. దీంట్లో అంటే 2వ తారీఖు మే రోజున మధ్యాహ్నం తీగలకుంటలో ఒక స్టార్ పాన్ షాప్ అండ్ కాఫీ షాప్ లో ఒక మాజీద్ అనే వ్యక్తిది హత్య 27 సంవత్సరాల యువకుని హత్య చేయడం జరిగింది. కత్తులతో 2 దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాజీద్ యొక్క సోదరుడు అప్పుడు చిన్న ఘర్షణల వల్ల వాళ్ళిద్దరి మీద చిన్న గొడవలు జరిగినాయి. ఆ తర్వాత వారు ఖాళీ చేసి ఏదైతే డిసీజ్డ్ ఉన్నారో ఖాళీ చేసేసి తీగలకుంటకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఉన్న తర్వాత ఈ గొడవ జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ అక్యూజ్డ్ యొక్క మదర్ చనిపోయారు. అప్పుడు వాళ్ళకి ఒక మూఢనమ్మకం కలిగింది. ఏదో బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది అనుకున్నారు. ఇంకా దీంట్లో ఇంకా లోతైన విచారణ జరిపి ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ మనం చర్య తీసుకుంటాము. ఇప్పుడు వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీ కోసం న్యాయమూర్తి గారి దగ్గరికి హాజరుపరచడం కోసం పంపడం జరిగింది. అంబర్పేటలో అరెస్ట్ చేయడం. వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. 2018 అప్పుడు గొడవైంది 2018లో. అంటే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ రాజా ప్రసంగిస్తున్న సమయంలో గాలి దుమారం మొదలైంది. ఆ దాటికి వేదిక ఎదురుగా ఉన్న లైటింగ్ స్తంభం విరిగి నేరుగా పోడియంపై పడింది. అయితే అది గమనించిన ఎంపీ నేరుగా పక్కకు తప్పుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందు రానున్న చిత్రం తెరచాప. నవీన్ రాజ్ శంకరపు, పూజా సుహాసిని స్త్రీలు ముఖ్య పాత్రలో నటిస్తూ రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్,
జగదీష్ ప్రతాప్ బండారి, రాకీ, నాగమహేష్, ఫిష్ వెంకట్, అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజ్, రాజేష్ భూపతి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. అజీం వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల క్రిష్, ఎంఎల్ రాజా సంగీతాన్ని అందించారు. కాగా హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్లో హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది. అన్న నాకు ఒక 7-8 ఇయర్స్గా తెలుసు. ఎంత బాగా యాక్ట్ చేస్తాడో అంతే మంచోడండి అతను. మనిషి నీ గురించే మాట్లాడుతున్నా. సో ఆయన గురించి మంచి చెప్తే పట్టించుకోడేమో. సో చిన్న సినిమా పెద్ద సినిమా, చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ ఏం చూడండి, అతని కెమెరా ముందు ఉండడం చాలా ఇష్టం. అలాగే చాలా చాలా మంచోడండి అతను. ఎలా అంటే ఏ రాత్రైనా ఎప్పుడైనా ఫోన్ చేస్తే, ఏ రాత్రైనా వాళ్ళ నంబర్ అతని ఫోన్లో లేకపోయినా సరే వెళ్ళి వాళ్ళ కోసం సాయం చేసేస్తాడండి. ఆయనకి ఎంతైతే అంత సాయం చేసేస్తాడండి అతను. చూస్తుంటే ఈ విషయంలో అయితే స్వర్గీయ శ్రీహరి గారు గుర్తొస్తాడండి అతను చూస్తుంటే. అలాగే అలాగా చెప్పట్లేదు అతని గురించి అని అశోక్, నాగి ఇద్దరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మర్చిపోయాను, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి. అంటే అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, నేను చెప్పాల్సింది అనుకుంటా ఆల్రెడీ కార్తిక్ చెప్పేశాడు. ఐ థింక్ వీ వర్ డిస్కసింగ్ ఓవర్ దేర్ అండ్ హీ స్టోల్ మై స్క్రిప్ట్. బట్ అదే పక్కన కూర్చొని మనం ఏం మాట్లాడకూడదు, వెళ్తాను ఏం మాట్లాడినా యాజ్ ఇట్ ఈజ్ ఇక స్టేజ్ బ్యాక్ అనుకుని 2:33 జరుగుతా ఎవ్రీబడి వాజ్ అస్లీప్. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ గాయ్, హీ వాజ్ దేర్ టు సపోర్ట్ మీ అండ్ హీ వాజ్ దేర్ టు పర్ఫామ్ టిల్ ద మార్నింగ్. థ్యాంక్ యూ నవీన్, ఆ రోజు చెప్పలేకపోయాను. అండ్ ఇలాంటి మంచి టీంకి డైరెక్టర్ గారు చాలా చాలా ఆసమ్ తీశారు. ఆ బోట్స్ వెళ్ళే షార్ట్స్, I can see that efforts of boats push up. Wow, please come here. I just want to talk. అమరావతిలో వాంబే స్కీమ్ పేదల ఇళ్లపై పబ్లిసిటీ కార్పొరేటర్ పీతల మూర్తి ప్రతాపం చూపించారు. ఒక్క ఇంటి వారు తనను ప్రసన్నం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రసన్నం చేసుకోకపోతే గృహాలు కూల్చేస్తానని బెదిరింపులకు దిగారు. పిఠాపురం కాలనీలో 2014లో రజకులకు వాంబే గృహాలు ఇచ్చారు. అప్పుడు తాను అధికారంలో లేనని, ఇప్పుడు తనకు చూడాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పటికే జేసీబీలతో టౌన్ ప్లానింగ్ సిబ్బందిని పంపించి గోడ కూల్చి కార్పొరేటర్ బెదిరించారు. బాధితులు టౌన్ ప్లానింగ్ సిబ్బందిని అడ్డుకున్నారు. కార్పొరేటర్కు సాటిస్ఫై చేస్తేనే కూల్చివేతలు ఆగుతాయని టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమాధానమిస్తున్నారు. విశాఖపట్నం క్రీడలకు విశాఖ నగరంలో ఎంతో అనుకూలమైనదని, క్రీడల అభివృద్ధి జీవీఎంసీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, క్రీడలకు తన సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తానని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం పెందుర్తిలోని మేయర్ స్వగృహంలో విశాఖ నగరానికి చెందిన 13 సంవత్సరాల అంతర్జాతీయ క్రీడాకారిణి శ్రీ సాహితీ రోలర్ ఆర్టిస్టిక్ స్కేటింగ్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించినందుకు మేయర్ ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విశాఖ నగరం క్రీడలకు ఎంతో అనుకూలమైందని, ఎంతో మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో
వారి ప్రతిభను చాటుకున్నారని, అలాగే శ్రీ సాహితీ రోలర్ ఆర్టిస్టిక్ స్కేటింగ్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిందని కొనియాడారు. ఇంత ఘనత సాధించి ప్రతిభ కనబర్చిన శ్రీ సాహితీకి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని, జీవీఎంసీ తరపున సహాయ సహకారాలు కూడా క్రీడలకు అందిస్తామని, విద్యార్థులు నగరంలో ఉన్న క్రీడా సదుపాయాలను వినియోగించుకొని క్రీడల్లో రాణించి విశాఖ నగర కీర్తిని మరింత పెంచి నగరానికి ఘనతను సాధించి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని తెలిపారు. ప్రజల కోసం సేవ చేయాలనే అభిప్రాయం మీదే నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారు కానీ, లోకేష్ గారు కానీ, మా కుటుంబం కానీ ప్రజా సమస్యలపై పోరాడగలరు. దానికి నాకు ఇవాళ ఈ చైర్లో కూర్చోబెట్టిన అందరికీ కూడా నమస్కారం చేస్తాను. పేదవాడికి సేవ చేయాలి, అలాగే అధికారం ఉందని గర్వపడకుండా ఏదైతే ప్రజలు మన కార్పొరేషన్ 215 మందికి ఈవేళ వరకు అప్డేట్ అవ్వాలి. దానికి వీధులుగా ఉన్న లైన్లో దాన్ని మళ్ళీ చేర్చి అప్డేట్ చేయాలి. ఇమ్మీడియట్గా అధికారులు పిలిచాం, చెప్పడం జరిగింది. ఇది ప్రధాన సమస్య. రెవెన్యూ తుమ్ములు కొంతమంది తిరుగుతున్నారని, కొంతమంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక మేము ఆఫీసుకి రావడం, మా జోడు ఆడడం కానీ పని అవ్వలేదు కానీ ఇవన్నీ కూడా చెప్పారు. దీనికి తమరు కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువగా అపార్ట్మెంట్స్ కట్టేశారు. దాని మీద తొందరగా వచ్చాం కాబట్టి రేపు నుంచి ప్రతి డిపార్ట్మెంట్తో రివ్యూ చేసుకొని వాటిల్లోకి వెళ్ళి అప్పుడు ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఒకటి పారిశుభ్రం ఉంటాయి, ఈ మూడోట్ల మీద తొందరలోనే దాని మీద మంచి రిజల్ట్ ఇచ్చి బాధ్యత తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇబ్రహీంపట్నం విజయలక్ష్మి ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన. వాట్సాప్లో వైద్యం, 5 నెలల కవల శిశువులు మృతి. ఎన్నికల ప్రచారంలో ప్రమాదం, త్రుటిలో తప్పించుకున్న తమిళనాడు ఎంపీ. వాంబే ఇళ్లపై జేసీబీలు పంపిన కార్పొరేటర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని అడ్డుకున్న బాధితులు. కార్తిక్ రత్నం హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదుగా టీజర్ లాంచ్. అనన్య క్రియేషన్స్ బ్యానర్లో తెరచాప మూవీ. క్రీడాకారులకు ప్రోత్సాహమే ధ్యేయంగా క్రీడల అభివృద్ధి సంపూర్ణ సహకారం. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.